Hi friends, welcome to our channel. This is a new mini blog horror story. This is my own story. ఫుల్గా చూడండి మీకే అర్థమైద్ది. ఒక ఇంట్లో చేరారు. ముగ్గురు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ ముందుకి సడన్ గా ఒక ఆత్మ వచ్చింది. నన్ను చూడండిరా, నా కళ్ళని చూడండి, ఈ ఆత్మని చూడండి అని ఒక పిల్లవాడితో భయపెడుతున్న ఆ ఆత్మ ఆ ముగ్గురిని వశం చేసుకోవాలని ఆ ఇంట్లో ఉంటుంది. కానీ అప్పటికే ఆ ఇంట్లో చనిపోయిన వారు ఎందరో వాళ్ళని పీక్కొని తింటున్నట్టుగా ఆత్మ చూపెడుతుంది. ఆ భయాన సంఘటనకి ఆ ముగ్గురు ఉన్న చోటే పోస్తారు. అక్కడికి ఒక రెండు ఆత్మలు వచ్చి నిలబడతాయి. ఒక పిల్లవాడు ఎదురుగా ఉండి చూస్తుంటాడు. అప్పుడే ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు ఆ ఆత్మను చూసి ఆందోళనలో గురైపోయి టాయిలెట్కి ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్న సమయంలోనే ఆత్మ వాళ్ళ మీదకు వచ్చి చొరబడుతుంది. వాళ్ళని భయపెట్టడానికి ఆత్మ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. భయపెడుతుందా అని మనం ఆలోచిస్తే నిజంగానే వాళ్ళకి ఏదో పేడశక్తి భయపెడుతున్నట్టే అనిపిస్తుంది. సడన్గా మెట్ల మీద నుంచి ఎవరో దిగుతున్నట్టు, ఆ ఇంటిలోంచి ఏదో అరుపులు వినపడుతున్నట్టు అనిపిస్తూనే ఉండుద్ది. కానీ ఆ ఇల్లు పూర్వం రాజుది. ఆ మహారాజు వాళ్ళని ఆ ఆత్మలతో సంకేపిస్తూ వీళ్ళతో ఒక చర్చను సాగిస్తూ ఉంటాడు. అయితే ఆ ముగ్గురికి ఇంకా ఏం చెయ్యాలో తోచక అక్కడి నుంచి ఎలా బయటపడ్డాలో తెలియక చాలా గురై ఆందోళనలో పడిపోతుంటారు. కానీ అక్కడ జరిగిన స్టోరీ, ఆ ఆత్మ ఒక అతన్ని ప్రేమించి అతను వదిలేస్తే అక్కడే నివసించి ఉంచి ఉంచి చనిపోయిద్ది ఆ ఆత్మ. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ ఆత్మ ఈ ముగ్గురిని హింసిస్తూ ఉండుద్ది. నన్ను ప్రేమించండి రా, నన్ను ప్రేమించండి రా, నన్ను ప్రేమించండి రా అని. కానీ ఆ ముగ్గురు ఆ దయ్యాన్ని చూసి చాలా అంటే చాలా భయానికి లోనైపోతారు. కానీ వాళ్ళకి ఏం తెలియదు. ఆ ఆత్మను చూసిన ముగ్గురు ఇదేంటి జీసస్సా, ఎవరు ఏంటని అంటూ ఉంటారు. కానీ నిజంగా ఆత్మని ఎలా ఎలగొట్టాలని కీప్ అవుట్ ఈవిల్ ఇన్సైడ్ అని ఒక మంత్రాన్ని అయితే చదువుతారు. ఈ మంత్రం చదివేటప్పుడు వాళ్ళకి అర్థమైద్ది వాళ్ళ ఇంట్లో ఉంది ఒక దయ్యం కాదు, రెండు దయ్యాలు కాదు, మూడు దయ్యాలని. ఎందుకంటే ఈ ముగ్గురు కాబట్టి ముగ్గురికి మూడు దయ్యాలు. ఒక్కొక్కరిని వెంటాడి పీకులాడి మరి చంపుతాయి ఆ దయ్యాలు. అయితే ఆ చంపే క్రమంలోనే చెప్తాయి, మీరు నన్ను ఒకప్పుడు రేప్ చేసి చంపారా అని. కీప్ అవుట్ ఇన్సైడ్ ఈవిల్ దే కమ్. అలాగే ఆ ట్రీ కింద ఉన్న మనిషి, ఆ పై గదిలో ఉన్న మనిషి, తలుపు తాంకున్న చోట ఉన్న మనిషి, ఈ ముగ్గురు ఆ ముగ్గురిని ఎలా చంపాలి, ఎలా భయపెట్టాలని ఒక గదిలో ఉంచి చర్చించుకుంటున్న సమయంలోనే మనకి ఆ గతమంతా బయటకు వస్తుంది. ఆ చెట్టు నీకు చెబుతుంది అక్కడ దెయ్యం ఉందని. కానీ ఈ ముగ్గురికి అసలు ఆ గజ్జల సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని సమయంలోనే వాళ్ళ ముందు నుంచి ధమేల్ వెనక నుంచి ధమేల్ ఒక సడన్గా చుట్టూ వాళ్ళ ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ గజ్జల సౌండ్ ఎక్కడి నుంచి వినపడుతుందా అని వాళ్ళు భయపడుతూ వెనక్కి ముందుకి తిరుగుతూ చూస్తూ ఉంటారు. అయితే ఆ సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచో కాదు, మన ముందు నుంచే, కానీ మనకి ఏం కనిపించలేదే అని వాళ్ళు ఆందోళనలో ఉండిపోతున్నప్పుడు సమయంలోనే తెల్లటి వస్త్రంలో వస్తుంది ఆ దయ్యం. ఆ పీకు తింటున్న దయ్యం తెల్లటి వస్త్రంలోనే వచ్చి అతనికి సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది అక్కడ. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.